ఇది నిజమైన సంబరాలు. తను టాప్ 1లో ఉందని తెలుసు అందరికీ. అలాగే ఏది ఎప్పుడు కూసినా సపోర్ట్ లేకుండా ఆడదే. సపోర్ట్, సపోర్ట్, సపోర్ట్ అని కోరుకుంటాది అన్న ఆడియన్స్ కూడా ఇప్పుడు ఇట్లా అయ్యారు. ఎందుకంటే తను తన ఇండివిడ్యువల్‌గా గేమ్ ఆడి గెలిసింది. ఇది గుడ్ న్యూసే కదా! తనూజ ఫ్యాన్స్ అందరికీ కూడా. పవన్ కళ్యాణ్ మీద గెలిసింది దానికి కళ్యాణే కారణమని చాలామంది అంటున్నారు. ఇన్నాళ్ళు కూడా తనూజ కెప్టెన్ అవ్వలేదు, కెప్టెన్ అవ్వలేదు. చివరి దాకా వచ్చిపోతుంది అని ఫ్యాన్స్ అందరూ బాధపడ్డారు. తనూజ హౌస్‌లో సపోర్ట్ తీసుకోవటం వల్ల చాలా మందికి తన మీద నెగటివిటీ వచ్చింది. కానీ ఈసారి ఇది కదరా గేము, ఇది కదరా గెలుపు అనేలాగా ఆడి, సింగిల్‌గా ఆడి, అది కళ్యాణ్ మీద ఆడి మరీ గెలిసింది. క్వీన్ గెటప్‌లో తనూజ అయితే సూపర్ అనమాట. క్యూట్ క్యూట్‌గా, ముద్దు ముద్దుగా మాట్లాడుతూ మహారాణిలాగా చాలా బాగుంది. క్వీన్‌గా చాలా చాలా బాగుంది. ఆ యెల్లో శారీలో కూడా. ఎట్టకేలకు తను అనుకున్న కళ 10వ కెప్టెన్సీలో నెరవేరింది. నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీకు తను సొంతంగా ఆడి గెలిచింది చూసారా? అది టూ గుడ్ అనమాట. ఇప్పుడు ఎవ్వరు కూడా మాట్లాడటానికి లేదిక.